చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాలక పక్షానికి సంబంధించినటువంటి నాయకుల దౌర్జన్యాలు, దాడులు, జిల్లా పంచాయతీ అధికారాన్ని లేదు, ఫారెస్ట్ అధికారాన్ని లేదు, పోలీసులని లేదు, అడిషనల్ ఎస్పీ అని లేదు, చిన్న చితక లేదు, కొట్టడాలు, తిట్టడాలు, మిగిలిన ఉద్యోగుల కథ పక్కన పెట్టండి. చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ అనబడే వాళ్ళను కూడా, ఆ పరిధిలోకి వచ్చే వాళ్ళను కూడా తుక్కరే కొడుతున్నారు, తిడుతున్నారు, తాంతున్నారు. కొందరు దిక్కు దివానా లేక మూలపడి ఉంటున్నారు, అవన్నీ చెప్పుకోలేక. కొందరు ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చి ఆ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా చూడండి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ సిబ్బందిని అర్ధరాత్రి అప్పుడు జీపుల్లో ఎక్కించుకొని, ఆయన కార్లలో ఎక్కించుకొని ఆయన అనుచరులు బూతులు తిడుతూ పిచ్చకొట్టుడు కొట్టినారట అటవీ సిబ్బందిని. వాళ్ళ డ్యూటీలో ఉంటే చెక్ పోస్ట్ దగ్గర మరి వీళ్ళని ఏమో అడ్డుకున్నారనో ఏమో చెక్ చేసినా ఏం జరిగిందో తెలియదు. స్వయాన ఎమ్మెల్యేనే కారు తోలుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ అనుచరులు వెనకాల బూతులు తిడుతూ పిచ్చకొట్టుడు కొడితే, ఎమ్మెల్యే మీరు కొట్టింది సరిగ్గా కొట్టలే, నేను చూడలేదు, నా ముందు కొట్టండి అని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యే నిలబడి ఎమ్మెల్యే ముందు కొట్టిపించారట. స్వయాన ఎమ్మెల్యేనే కారు తోలుతూ ఉండగా వాళ్ళే ఫారెస్ట్ అసోసియేషన్ వాళ్ళే మీడియా సమావేశం పెట్టి వివరాలని వెల్లడించారు. ఎక్కడంట? శిఖరం టోల్ గేట్ వద్దట. మామూలుగా పిచ్చకొట్టుడు కొట్టారట. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి ఒకసారి. అసలు ఎంత దారుణం అంటే కొట్టడం వాళ్ళని కూడా. సంబంధించి శ్రీ జీడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేయించుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి, మేము చెప్పుకట్టు మీరు పనిచేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి గంగనాపురం లోపల ఎక్కించలేదు. మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తెల్లవారు 2 గంటల వరకు చుట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించింది. చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము నిర్వశమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీ అందరూ ఇందులో సిబ్బంది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారట. వాళ్ళని కానీ కులం పేరుతో తిట్టారట, కొట్టారట. ఎమ్మెల్యేనే స్వయంగా కారు తోలుతూ నానాగామా చేసి కొట్టి తానే కొడుతూ అనుచరులతో కొట్టించారట. అటవీ శాఖ డిప్యూటీ సీఎం పరిధిలోకి వస్తుంది కదా, ఆయనదే కదా మంత్రిత్వ శాఖ. సో ఆయన కనుక ఇప్పుడు దీనికి స్పందించాలి. ఆ శ్రీశైలం ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేని ఆ పదవి నుంచి తప్పించాలి, ఎమ్మెల్యేగా ఆయన తప్పించాలి. ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాము అని వీళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అంట. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ కాబట్టి కనీసం మీడియా సమావేశం పెట్టి ఈ విధంగానే డిమాండ్ అనేది చేశారు. సీనియర్లు అయితే నాకు తెలిసి నోరు తెలిసే వాళ్ళు కదేమో. అంటే ఇప్పుడు వీళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చింటారు కదా, కాస్త నీతి నిజాయితీ, కాస్త ధైర్యం ఏమైనా ఉంటాయేమో అని అంటున్నా. ఎమ్మెల్యేని స్వయాన కారు తోలుతూ కొట్టారట. శ్రీశైలం చుట్టూ అడవులంతా తిప్పి కొట్టారట సిబ్బందిని. ఏందో ఇదేం శాడిజము. ఆ అటవీ సిబ్బంది సెల్ ఫోన్లు లాక్కున్నారట. ఈయన కొడుకులను జీపులోకి ఎక్కించండి అని చెప్పి ఎమ్మెల్యేని స్వయాన ఎక్కించి వాళ్ళ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి బూతులు తిడుతూ తంతు కొట్టారట.
ఎంత దారుణం కదా.